ప్రజా ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. లక్ష్మారెడ్డిపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్థానిక ఆదర్శ పాఠశాలలో పునరుద్ధరణ కోసం శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గన్పూర్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా కేజీబీబీ స్కూల్ కానీ, ఇక్కడ సుమారు 80 లక్షలు రిపేర్స్ కొరకు కానీ, బిల్డింగ్ల కొరకు మనము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఇంటర్మీడియట్ బిల్డింగ్ కేజీబీబీలో, మోడల్ స్కూల్లో కూడా ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా లైబ్రరీలో ఫ్లోరింగ్ కానీ, ఇంకా టాయిలెట్స్ని కూడా కొన్ని రిపేర్ చేయవలసిన అవసరం లేదు. అవి కూడా వెంటనే ఎస్టిమేట్లు చేసి అవి కూడా మంజూరు ఇప్పిస్తాం. అదేవిధంగా ఈ గన్పూర్ మండల కేంద్రంలో పెద్దమ్మ దేవాలయానికి 10 లక్షల రూపాయలు, రేణుకా ఎల్లమ్మ తల్లి మరి దేవాలయానికి 50 లక్షల రూపాయలు, అదే రకంగా ఈరోజు సీసీ రోడ్డు కూడా 30 లక్షల రూపాయలు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కూడా 14 లక్షలు. ఈరోజు ఒక గణపురం మండల కేంద్రంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు కరకపల్లి లక్ష్మారెడ్డిపల్లిలో కూడా మనము సీసీ రోడ్డు ఫౌండేషన్ వేసాం. బుద్ధారంలో కూడా పెద్దమ్మ, పోచమ్మ, అదేవిధంగా మన బీరన్న దేవాలయానికి కూడా 30 లక్షలు ఇచ్చాం. ఈ యొక్క దేవాలయాలకి ఈరోజు నియోజకవర్గంలో 22 దేవాలయాలకు పునాదిరాలు వేసాం. అదే రకంగా 3,29 లక్షల రూపాయలు ఈరోజు పెద్దమ్మ దేవాలయాలు, పోచమ్మ, రామాలయాలు, అదే రకంగా మన రేణుకా ఎల్లమ్మ తల్లి, హనుమాన్ దేవాలయాలకు శంకుస్థాపన వేయడం జరిగింది. గోరకొత్తపల్లి, అదేవిధంగా మన రావులపల్లి, రేగొండ, ముసినపర్తి, చల్లగరిగే, మొగుళ్ళపల్లి, ఆకినపల్లి, వెంకట్రావుపల్లి, గన్పూర్, బుద్ధారం, నందిగామ, గొల్ల బుద్ధారం, అదే రకంగా పందిపంపుల ఈ గూడాడుపల్లిలో ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదే రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో విద్యను, వైద్యను, రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాలు అనేక రకాలుగా చేస్తున్నారు. కొన్ని చాతగాని దద్దమ్మలు అవినీతి చేసి, దోపిడీ చేసి వాళ్ళ స్వలాభాలకే వాడుకొని ఈరోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం వరదలు వచ్చినా 124 చెరువులు దిగినా కనీసము యొక్క రింగ్ బాండ్ లేని దుస్థితి ఉంటే మేము పర్మనెంట్గా 124 చెరువులను తెచ్చి ఈరోజు శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వానకాలం పంటలు పండించాం. వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చాం. ఇంట మునిగిన వాళ్లకు గేదెలు పోతే గేదెలు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా మౌలిక సదుపాయాలు అనేక రకాలుగా 600 కోట్లు సుమారుగా మంజూరు తీసుకొచ్చాం.